కార్ కిరాయి పోతాను పెళ్లి చూపుల కోసం పోతున్న దాంట్లో పెళ్లి కూతురు లేచిపోయింది. టిఫిన్ తిందామంటే షాపే బంద్ చేసుకుంటాను. కొంపదీసి నాశని బ్రోకి షిఫ్ట్ కాలే కదా. బయట ఎండ కొడుతుందని ఆర్మ్ స్లీవ్స్ వేసుకుంటే అమ్మ దొంగతనం కూడా స్టార్ట్ చేసినావా అంటుంది. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ 10th ఫెయిల్ గానీ సాఫ్ట్వేర్ జాబ్ గురించి మాట్లాడుకుంటారు. రషీద్ బ్రో, మనం ఎంత ఎండలు తిరిగినా మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఉన్నది కదా. జంటగా 2 పిట్టలు బాగున్నాయి అనుకున్న అంత ఎండ కూడా తెచ్చింది. కోతి పక్కింట్లో పిండి దొప్పుకొచ్చి తింటాను, దాన్ని బెదిరించి చపాతీలు వేసుకొని తిన్నా. 20 రూపాయలు కొత్తిమీర తెమ్మంటే 10 రూపాయలు కొత్తిమీర తెచ్చి 10 రూపాయలతో వేసిన. ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినూరుకు వచ్చిన పైసలు లేవని పోరగాలు గుంజుకుని తిన్నా. బైక్ తీసుకొని బయటికి పోయినా, ఇంజనే వలిగిపోయింది. నాకు లవర్ లేదని తెలిసి కావాలని మా అక్క నీ లవర్కి ఏమైనా కావాలంటే తీసుకో అంటుంది. మా ఫ్రెండ్ గారు ఫేమస్ అయిపోయింది, 1 ఫోటోలు తెలియకుండా అమ్ముకుంటారు. గడ్డి కోసం అని పోతే పాము గుడ్లు దొరికినాయి, ఆమ్లెట్ వేసుకొని తిన్నా. మా వాళ్ళు కంకులు దొంగతనం పోతారు. ఒకవేళ దొంగతనం మొదలు ఆకలి అయితే ఎట్లా టిఫిన్ కట్టుకుని మరి పోతారు. మా వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే రోజు మొత్తం దాగి నైట్ కాగానే రేపటి నుండి దాగొద్దని మాట్లాడుకుంటారు. రేపు పొద్దుగాల వైన్ తెరవ ముందుకే వైన్స్ ముందు ఉంటారు. మావాడు బ్రేకప్ అయిన బాధల బర్రె గుద్ది చేరగొట్టుకున్నాడు. కోతి నా మీద ఎగబడ్డది, నేను కోతి మీద ఎగబడ్డా. మావాడు 2 రోజులు జిమ్ పోయి 3వ రోజు టీ షర్ట్ ఇప్పి బాడీ చూపెడతాడు. ఇంటి బయటకు వచ్చిన తొండ నన్ను చూసింది, నేను తొండను చూసిన. ఊకే టమాటా కూరనే వండుతాలని అలిగిపోయిన. గంట అయినా ఫోన్ చేస్తలేరని ఇజ్జత్ చంపుకొని తిందామని వస్తే కూర అయిపోయింది. ఎండ కొడుతుందని తువాల కప్పుకొని పోతా అంటే రోడ్డు మీద పోయేటోళ్ళు అందరు నన్ను ఎదుగుతారు అమ్మాయి అనుకోని. ఈత కొట్టునికి వచ్చినాం. ఇక్కడ 2 బార్లు ఉన్నాయి, ఒకటేమో బురదలో బొరుతుంది, ఒకటేమో బాయిలో బొరుతుంది. లవర్ కాడికి పోదామని బైక్ తీసిన గాలి దిగిపోయింది. గాలి కొడతా అంటే గుర్తుకొచ్చింది అసలు నాకు లవరే లేదని. మావాడు హైదరాబాద్ నుండి వచ్చిండు అని మనతో జీవాలుగా దాగి బురదల షాపులు పడతాడు. 6th క్లాస్ పోరగాళ్ళు కోటర్ తాగి తొలుగుతారు. నాకు 23 సంవత్సరాలు వచ్చినా కానీ తాగి ఇంటికి పోతే గుద్ద చెక్కెత్తారని భయం. అన్నం వండుదామని ట్రై చేసిన, గ్యాస్ అయిపోయింది. వేరే గ్యాస్ పెట్టి అన్నం ఉడికే వరకు టైం పడుతుంది కానీ పాలు వేడి చేస్తాను, పాలే వలిపోయినాయి. వద్దురా అన్న ఈత నేర్చుకుంటాను వచ్చిండు, బాయిల మునిగి వచ్చిండు. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడిన బెట్టి గెలవచ్చని తొండాడినా గానీ ఓడిపోయినా. 10th క్లాస్ పోరగాళ్ళకి కూడా లవర్ ఉన్నారు. నాకు 23 సంవత్సరాలు వచ్చినా కానీ కనీసం ఏ అమ్మాయి ముఖం కూడా దిగదు. కటింగ్ చేయించుకుందామని షాప్కి వచ్చి నా కటింగ్ చేయించుకొని వచ్చే వరకే బండే తెంగిపోయారు. ఇలాంటి బండి చూసినప్పుడు అలా కూల్ డ్రింక్ తొప్పుకోబుద్ది అవుతుంది. కానీ ఆ బండి చూసి అనుకో రోడ్డు మించలు పోయే బండి నా మించలు తీసుకుపోతాడు. స్ప్రైట్ తాగదామని షాపుకి పోయినా, మన తాగొచ్చి పన్నా. తాగింది నేనైతే దీనికి ఎక్కింది అనుకుంటా, అంతా తిక్కతికే ఎత్తాంది. బాట పంటి పోతా అంటే 100 రూపాయలు దొరికి 500 పోయినాయి. చెరుకు రసం తాగుదామంటే పైసలు లేక నీళ్ళ చక్కెర కలుపుకుంది ఆయన. నైట్ అయితే ఎవరింట్లో డబ్బులు తెంగిపోవాలని ప్లాన్ ఎత్తా అంటే మా వాళ్ళు చూసి నా కొడుకు పెద్ద ఇంజనీర్ అవుతాడు అనుకుంటారు. మా ఫ్రెండ్ గాని పెళ్లి ఉన్నాయని కొత్త బట్టలు కొనుక్కున్నావా, నన్ను పెళ్లికే విలువలే. అందరు పెట్రోల్ షార్టేజ్ ఉన్నదని ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటే నేను 50 రూపాయలు కొట్టించిన. ఆకలి అయితే ఇంట్లో ఇవ్వలేరు అని అన్నం వండదామని ట్రై చేసిన, గిన్నె మాడిపోయింది. గిన్నె మాడిపోయింది అన్న టెన్షన్ లో ఆమ్లెట్ లో ఉప్పు వేయబోయి చక్కెర వేసిన. చాయ్ తాగదామని పోయినా, చిల్లర తెంకొని వచ్చిన. ఇల్లు సదురుతా అంటే బల్లిగుడ్లు దొరికినాయి, ఆమ్లెట్లు వేసుకొని తిన్నా. మా వాళ్ళు 5,000 కొత్త బ్యాగ్ కొనుక్కొని వస్తే వాళ్ళందరూ వండుకున్నాక 3,000 అమ్ముకొని వచ్చిన. ఫ్లిప్కార్ట్ లో పౌచ్ బుక్ చేస్తే పర్స్ వచ్చింది. అమెజాన్ లో ఆయిల్ బుక్ చేస్తే అలోవెరా జెల్ వచ్చింది.